ఉత్తరాంధ్రపై సర్కార్ స్పెషల్ ఫోకస్. ఉత్తమాటలేనంటూ వైసీపీ కౌంటర్. ఓవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో పాటు పెట్టుబడులకి పచ్చ జెండా ఊపారు. ఉత్తరాంధ్రాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ విమర్శిస్తోంది వైసీపీ. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. చీపురుపల్లి సిహెచ్సిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో తాగు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టామన్న సీఎం చంద్రబాబు అతి త్వరలోనే ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు. ఇప్పటికీ పోలవరం నుంచి నీళ్లు అనకాపల్లికి వస్తున్నాయి. అనకాపల్లి నుంచి నీళ్లు ఈ సంవత్సరం విశాఖపట్నానికి వచ్చి రాబోయే రోజుల్లో వంశధారలో నీళ్లుంటే గోదావరికి వెళ్తాయి. గోదావరిలో నీళ్లుంటే వంశధార వరకు తీసుకొచ్చే బాధ్యత నాదని, మరొకసారి మాదని హామీ ఇస్తున్నా. దీనివల్ల నీటి ఎద్దడి, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. మరోవైపు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ తయారీ పరిశ్రమకి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రతో పాటు స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్లూజెట్ 2300 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోందని, 2000 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయని అన్నారు మంత్రి లోకేష్. This is a proposed investment here of 2300 crores, and it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment in its lifetime will end up creating both direct and indirect close to 2000 jobs. ఉత్తరాంధ్ర అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అంటూ విమర్శిస్తున్న వైసీపీ ఉద్దానం కిడ్నీ బాధితుల దగ్గర నుంచి డయేరియా బాధితుల వరకు ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు. ఏదైతే కలుషినీరు తాగి ఆ రోజు వచ్చి కలరా వచ్చి ఆ రోజు వచ్చి జాండిస్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు ఆ రోజు పిల్లలు పసిపిల్లల ప్రాణాల కాళ్ళలో కలిసిపోయాయి. ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధి కానీ గిరిజన శాఖ మంత్రి వారు ఏం చేస్తున్నారు? కనీసం ఎక్కడ వాకప్ చేసిన పరిస్థితులు లేవు. కనీసం అధికారులు అక్కడికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితులు లేవు. ఎకనామిక్ హబ్ గా విశాఖను మారుస్తామని ధీమా వ్యక్తం చేసిన లోకేష్ ఉత్తరాంధ్రలో మరో ఔషధ తయారీ పరిశ్రమ వస్తోందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కొడుతున్నాయని, ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతోందంటూ అధికార కూటమి కౌంటర్ ఇస్తోంది.